తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు చిట్టు ఇచ్చిందనమాట, క్లియర్ చిట్టు. సో వేలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, గోవిందా గోవింద అందరూ హ్యాపీగా ఉండండి. అప్పుడు నేను చెప్పాను ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు, మీకు గుర్తుందా? ఓకే. సో రాజకీయం ఎలాగుంటుందంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటారో మీకు చెప్తాను. నేను గత సంవత్సరం నుంచి 3 విషయాల మీద ఎక్కువగా మాట్లాడుతున్నాను. రేపులు, మత విద్వేషాలు, అభివృద్ధి. ఈ వీటి గురించి మాట్లాడుతుంటే వీళ్ళు నాకు ఎలా మోసం చేశారో చూడండి. ఈ సీతమ్మ గొడవల్లోనే రేపుల కోసం నేను మాట్లాడుతున్నానని 200 వీడియోలు చేశానని చెప్పి నాకే రేపు అంటగట్టారు. ఎవరితోని? చెల్లితో. ఇప్పుడు 2020లో నా చెల్లి అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆ అమ్మాయికి నాకు రేపు కేసు అంటగట్టారు. ఎదవరు. అదే రాజకీయం అంటారు. తర్వాత నేను మత విద్వేషాల కోసం మాట్లాడుతున్నానని చెప్పి ఈ సీతమ్మ గొడవల్లో సీతాదేవి నేను ఏదో అన్నానని చెప్పి సృష్టించారు. అరే చెప్పేటప్పుడు మాట దొర్లుతుందా అది. సో ఆ తర్వాత ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు చైనా వెళ్ళేటప్పుడు చైనా అభివృద్ధి మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడాలంటే ఆఫ్రికా దేశాల్లో అభివృద్ధి ఏమి ఉండదు, మాట్లాడలేము. అభివృద్ధి ఉన్న దేశాలు అది నా వృత్తి ధర్మం, అది మాట్లాడితే దేశద్రోహం అంటగట్టారు. సో ఈ కామన్ సెన్స్ అనేది లేదు, ఇంకిత జ్ఞానం అనేది ప్రజలకు లేకుండా పోయింది. ఇంకిత జ్ఞానం ఏంటి అంటే అయ్యో ఆడు మహాభారతం చెప్పాడు, రామాయణం చెప్పాడు, భగవద్గీత లేకుండా బయటికి వెళ్ళను. నీకు ఎన్ని వీడియోల్లో చూపించి నీ 6 సంవత్సరాల్లోని వినాయకుని కొండ కిల్లిమంజారో కొండ మీద పెట్టాను. సో ఇన్ని చేసినోడు ఇండియాలో దేవాలయాలన్నీ చూపించాడు, ప్రపంచంలో దేవాలయాలన్నీ చూపించాడు. మరి వాడు సీతాదేవిని ఎందుకంటారు అని చెక్ చేశారా? చేయలేదు. చిన్న మొక్కను చూసి మొత్తం జడ్జి చేసేసారు. సో అదే అయిపోతుంది. సో మీరు ఎప్పుడు నమ్మకండి. కోర్టులు ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు చూసి అస్సలు మోసపోకండి. చాలా మోసం. మెయిన్ మన దేశంలో అతిపెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు సనాతన ధర్మం పేరుతోని, జై శ్రీరామ్ అనే పేరుతోని, కాషాయ వస్త్రం పేరుతోని చేసే మోసాలు అన్నింటినీ కాదు. వీధికి 100 బాబాలు ఉన్నారు మార్కెట్లో, వీధికి 100 బాబాలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం అరికట్టాలి. మనం అందరం చదువుకున్నాం కదా, నాంబేషణ కాలం అయితే కాదు కదా. ఆదివారం ఆడవాళ్ళకే లైవ్ కదా యూట్యూబ్లోని. ఈ ఆడవాళ్ళందరూ అసలు మత విద్వేషాల మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో వినండి. ఆడవాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యి మాట్లాడండి.